జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మురళీ మనోహర్ గారు, ఈ యాంటీ ఇండియా వేరు, యాంటీ ముస్లిం వేరు అనేది పౌరులు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఒకసారి మీ దగ్గరికి వచ్చే ముందు వాసుదేవరావు గారిని ఒకసారి. సో వాసుదేవరావు గారు, గోద్రా ఘటన తర్వాత నా ప్రతిష్టను దెబ్బతీశారు అని అన్నారు. సో నిజానికి కొంత వెనక్కి వెళ్తే అసలు అది ఎలాంటి సందర్భం, ఎలా అక్కడ నిజంగా ఆ ప్రతిష్టను దెబ్బతీయడం జరిగింది? ఆ తర్వాత మనం చూసాం, మొన్నటి వరకు క్లీన్ చిట్ రావడం కూడా చూసాం. సో ఈ ప్రయాణం అంతా ఎలా వర్ణిస్తారు? ఒక్కసారి మిమ్మల్ని అడిగితే నిజంగా ఎలా దెబ్బతీసింది తన ప్రతిష్టను? ఈ దేశాన్ని మత ప్రాతిపదికన విడగొట్టిందే కాంగ్రెస్. అసలు ఈ దేశం విడిపోవడం కారణం కాంగ్రెస్. మత ప్రాతిపదికన ఈ దేశాన్ని విడగొట్టిందే కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ కాదు. అప్పటి నుంచి ఇప్పటికి కూడా నెహ్రూ గారి యొక్క ఐడియాలజీ కావచ్చు, లేకపోతే వారి యొక్క తర్వాత ఇందిరాగాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఇప్పుడు కూడా, ఎందుకంటే వారి మూలాలు మనందరూ తెలుసు. అటు ఇందిరాగాంధీ వారి భర్త మూలాలు ఏమిటి, లేకపోతే రాజీవ్ గాంధీ గారి శ్రీమతి సోనియా గాంధీ గారి మూలాలు తెలుసు. వారు ఎప్పుడు కూడా ఆ రెండు మైనార్టీ వర్గాలను సంతుష్టి పరుస్తూ వారి ఎజెండాని ఈ దేశంలో మరి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసమే మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్నది మనందరూ తెలుసు. ఈ రోజు మనం ఆలోచిస్తే అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా ఇంకా పెద్దలు చెప్పిన విధంగా మరి కాశ్మీర్ లో ఇప్పటికి కూడా, అంటే మన ఆర్టికల్ 370 రద్దు చేసే వరకు కూడా మరి ఎటువంటి దళితులకు కావచ్చు, బీసీలకు ఎటువంటి రిజర్వేషన్ లేవు. మరి అది యాంటీ కాన్స్టిట్యూషనల్ ని అసలు రాజ్యాంగాన్ని పరిహాసం చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. అక్కడ దళితులే కదా మరి కాశ్మీర్ నివసిస్తున్నా, కన్యాకుమారి నివసిస్తున్న దళితులే కదా. వాళ్ళకు కూడా మరి దాదాపు ఈ 77 సంవత్సరాలు వాళ్ళందరికి కూడా రిజర్వేషన్ లేకుండా వారు అట్లా మగ్గిపోయి ఉన్నారు మరి కాశ్మీర్ లో. ఈరోజు పాకిస్తాన్ ఆకుపడి కాశ్మీర్ లో పరిస్థితి మీరు చూడండి ఏ విధంగా ఉందో, అక్కడ ప్రజల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో చూడండి. మరి ఈ ముస్లిం ఇక్కడున్న రాజీవ్ గాంధీ గారు, ఇక్కడున్న కాంగ్రెస్ పాలకులకి మరి అక్కడున్న హిందువులు పట్టరు, పిఓకేలో ఉన్న హిందువులు పట్టరు. కానీ ఇక్కడ ముస్లింల గురించి మాత్రం ఉపన్యాసాలు కావచ్చు, గంటలు మాట్లాడతారు. మరి పిఓకేలో ఉన్నది మన అన్నదమ్ములు కాదా? అది ముస్లింలు కావచ్చు, లేకపోతే హిందువులు కావచ్చు, లేదా జైన్లు కావచ్చు, సిక్కులు, వాళ్ళు కూడా అన్నదమ్ములే కదా. వాళ్ళ గురించి ఏ రోజైనా ఒక నోరు తెలిసి అన్న పాపన ధైర్యం ఉందా ఈ యొక్క కాంగ్రెస్ కుటుంబం? నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఈ విధంగా మొదటి నుంచి కూడా బురద జల్లుకుంటూ ఈ యొక్క మైనార్టీ ఎపీస్మెంట్ పాలిటిక్స్ చేస్తూ ఎక్కడెక్కడైతే మైనార్టీస్ కాన్సెంట్రేట్ ఉన్నారో, హైదరాబాద్ ఓల్డ్ సిటీ కావచ్చు, లేదా యూపీలో కొన్ని ప్లేస్లు కావచ్చు, లేకపోతే కేరళలో ఈ రోజున మనం వాయనాడ్ లాంటి పరిస్థితుల్లో అక్కడ దాకా. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు దేశంలో ఉన్న అన్ని కాన్స్టిట్యూన్సీలు వదిలేసేసి, అమేథీని వదిలేసేసి మరి ఈ రోజున వాయనాడుకు వచ్చి, గతంలో కూడా వాయనాడు గెలవడం జరిగింది. ఈ రోజు వాయనాడు మన అందరికీ తెలుసు వాయనాడులో ఉన్న పాపులేషన్ డెమోగ్రఫికల్ గా ఎవరు ఉన్నారు ఏంటంటే, అంటే వాళ్ళు గెలవగలిగేది ఎక్కడైతే మైనారిటీస్ ఉంటేనే అక్కడే గెలవగలుగుతారు. ఈ రోజున అమేథీలో రెండోసారి పోటీ చేసే ధైర్యం లేక స్మృతి ఇరానీ గారి కొట్టిన దెబ్బకి భయపడిపోయి ఈ రోజు అసలు ఆ తల్లి చాటు బిడ్డలాగా రాయ్బరేలీకి వెళ్ళి, ఏదైతే సోనియా గాంధీ గారు అక్కడి నుంచి నేను గెలవలేను, లేకపోతే ఆయన రాజ్యసభకి వెళ్ళిపోయారో ఆ ప్లేస్ లోకి వెళ్ళి పోటీ చేయడం అంటే అది తమ యొక్క ఓటమిని అంగీకరించినట్టే. ఈ రోజున నిజంగా ధైర్యం ఉంటే, నిజంగా నువ్వు ఒక భారతదేశ ప్రధాని స్థాయిగా నువ్వు ప్రొజెక్ట్ చేస్తున్నారు నీ కాంగ్రెస్ పార్టీ, కాబోయే రాహుల్ గాంధీ ప్రధాని. మరి నువ్వు అమేథీ నుంచి పోటీ చేయడం భయపడుతున్నావు అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున నేషనల్ NHT సాక్షిగా అడుగుతున్నాను. తల్లి చాటు బిడ్డలాగా తల్లి ఎమ్మడి వెళ్తూ ఈ రోజు రాయ్బరేలీకి వెళ్ళి ఈసారి స్పష్టంగా చెప్తున్నాం, మళ్ళీ ఈ గెలిచేది వాయనాడులో గెలిచేది. ఈ రోజు ఇండి బ్లాక్ లో ఏదైతే వాళ్ళ సిపిఐ వాళ్ళ యొక్క కూటమిలో ఉన్నా సరే అక్కడ వాళ్ళిద్దరు పోటీ పడుతున్నారు. ఆ భయంతో మళ్ళా ఇక రాయ్బరేలీకి వచ్చి ఈసారి పోటీ చేస్తున్నారు. 2 చోట్ల ఓడిపోవటం ఖాయం. వారు కూడా ఈసారి ఇక పార్లమెంట్ కు ఏదైనా వచ్చేది ఉంది అంటే రాజ్యసభ తప్పితే ఇక లోక్సభ ద్వారా వచ్చే పరిస్థితి రాహుల్ గాంధీకి లేదు. మా అందరూ తెలుసు రాయ్బరేలీలో ఆయన యొక్క ఆ నామినేషన్ ని చిట్ట చివరి రోజు వరకు, చిట్ట చివరి నిమిషం వరకు ఎంత గోప్యంగా ఉంచి ఎక్కడైనా
బీజేపీ ఏమన్నా ఇంకేదైనా క్యాండిడేట్లు మార్చి ఇంకా పెద్ద క్యాండిడేట్లు పెడతారు భయంతో. Okay. కానీ గతంలో పోటీ చేసినప్పుడు సోనియా గాంధీ గారిని ప్రతాప్ సింగ్ గారు పోటీ చేసినప్పుడు 39% ఓట్లు వచ్చినాయి మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి. ఈసారి రాహుల్ గాంధీ గారి మీద ఈజీగా గెలుస్తారనేది చాలా స్పష్టంగా తెలిసింది. కాబట్టి మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ మీద లేకపోతే నరేంద్ర మోదీ గారి మీద, అమిత్ షా గారి మీద కావచ్చు, యాంటీ ముస్లిం అనుకుంటూ ఒక పథకం ప్రకారం, అంటే తినదని యాపకాయ కూడా తీయనంటారు కదా. ఇప్పుడు ఏ విధంగానైతే అలవే కానీ చెయ్యలేని ఒక 6 గ్యారెంటీలను చెప్పుకుంటూ అదే చెప్పి పదే చెప్పి అబద్ధం నిజం చేసిన విధంగా మొన్న ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికలు ఏ విధంగా తీసుకుని వచ్చారో భారతీయ జనతా పార్టీ మీద కూడా, లేదా నరేంద్ర మోదీ గారిని, అమిత్ షా గారి మీద ఈ గోత్రాల తర్వాత నుంచి కూడా ప్రతిసారి యాంటీ ముస్లిం అంటే అక్కడ చనిపోయిన హిందువుల గురించి వారికి ఎటువంటి బాధ లేదు, ఎటువంటి మమకారం కానీ బాధ లేదు. అక్కడ చనిపోయిన ముస్లింల గురించి, చనిపోయిన ముస్లింలైనా హిందువులైనా మాకు ఒకటే, ఇద్దరు మాకు సమానమే. వారికైనా బాధే, మాకైనా బాధ. ఏ తల్లి కడుపు శోకానికి కూడా మేము దాన్ని హర్షించే పరిస్థితి లేదు. అది ముస్లిం కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ కావాల్సింది, ఎందుకంటే అధికారం కోల్పోతూ వస్తున్నారు, వారి మీద నమ్మకం సడలింది. ఈ రోజు 52 సీట్లకు పరిమితం అయిపోయిన ఒక జాతీయ పార్టీ వాళ్ళు ఇంతకుముందు 44, ఈసారి 52. 2014 వచ్చి 44, ఈసారి 2019 52. అంటే ఒక జాతీయ పార్టీ ఒకప్పుడు 400 సీట్ల పై గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈ రోజున అడుక్కునే పరిస్థితికి వచ్చేసి, అంటే వాళ్ళ యొక్క అలీస్ మీద, అంటే వాళ్ళ యొక్క పార్ట్నర్స్ మీద డిపెండ్ అయ్యి అసలు కనుమరుగే పరిస్థితులు ఉన్నప్పుడు ఏది దొరికితే అది అబద్ధాన్ని నిజం చేసే పరిస్థితిలో ఈ విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ప్రజలు ఈసారి గట్టిగా బుద్ధి చెప్పి ఆ 50 సీట్లు కూడా వాళ్ళకి రాకుండా చేస్తారని సందర్భం తెలియజేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.